పోతే నెక్స్ట్ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ గురించి అడిగారు. ఫీఫా ఫీఫా ఏదైతే ఫీఫా ఉందో ఇదే గవర్నింగ్ బాడీ ఫుట్బాల్కి. ఆ ఫుట్బాల్లో గోల్ లైన్ దగ్గర నుంచి పెనాల్టీ మార్క్ ఉంటుంది కదా, దాని యొక్క డిస్టెన్స్ అడిగాడు. మామూలుగా యాక్చువల్గా యాడ్స్లో అయితే 12 యాడ్స్ మీటర్స్లో అడిగాడు కాబట్టి 11 మీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఎండ్ లైన్ నుంచి సెంటర్ లైన్ బ్యాడ్మింటన్లో ఎండ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క డిస్టెన్స్ అడిగారు 12 మీటర్స్. షటిల్ కాక్ యొక్క వెయిట్ అడిగాడు. 4.75 to 5.50 గ్రామ్స్ ఉంటుంది అనమాట షటిల్ కాక్ యొక్క వెయిట్. బాస్కెట్బాల్ వెయిట్ అడిగారు. 580 grams to 620 grams. బాస్కెట్బాల్ వెయిట్ 580 to 620 grams. కబడ్డీ ఎండ్ లైన్ టు సిట్టింగ్ బాక్స్ యొక్క డిస్టెన్స్ ఎంత అని అడిగారు. 2 meters ఉంటుంది. కబడ్డీ గేమ్లో టెక్నికల్ పాయింట్ యొక్క సింబల్ ఏంటి అని అడిగారు. ఇలా సర్కిల్ లేదా ఓ అనేది ఉంటుంది. ఖోఖో సిట్టింగ్ స్క్వేర్స్ మొత్తం ఎన్ని ఉంటాయని అడిగారు. 8. ఖోఖోలో మొత్తం ఎన్ని టర్న్స్ ఉంటాయని అడిగారు. మొత్తం 4 turns ఉంటాయి. టైమ్అవుట్స్ను వాలీబాల్ గేమ్లో ఒక సెట్కి ఎన్ని టైమ్అవుట్స్ ఉంటాయని అడిగారు. ఒక టీంకి అయితే 2, అదే 2 టీములు కలిపి అయితే మొత్తం ఒక సెట్లో 4 ఉంటాయి. ఆ క్వశ్చన్ అనేది పేపర్ సెట్టర్ ఏ విధంగా ఇచ్చాడనేది మనకు కీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆన్సర్ అయితే 4 లేదా 2 వస్తుంది. పిక్చర్ ప్లేటు ఇన్ సాఫ్ట్ బాల్ పిక్చర్ ప్లేట్ యొక్క కొలతలు అడిగినట్టున్నారు. 24 into 6 inches అది. ఫుట్బాల్ కోర్ట్లో గోల్ ఏరియా గురించి అడిగారు. 44 into 18 yards ఉంటుంది. హ్యాండ్బాల్ పెనాల్టీ త్రో డిస్టెన్స్ ఎంత అని అడిగారు. 7 meters ఉంటుంది. హాకీ బ్యాక్ లైను ఫ్రమ్ షూటింగ్ స్పాట్ 5 meters. లెంత్ ఆఫ్ క్రికెట్ పిచ్ యొక్క 2 వికెట్ల మధ్య డిస్టెన్స్ అడిగారు. 20.12 meters అనమాట. ఇంకా క్రికెట్కి సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దానికి ఆన్సర్ అయితే నో బాల్. టెన్నికాట్ నెట్ విడ్త్ అడిగారు. 0.70 meters. ఫిజియాలజీ మీనింగ్ అడిగినట్టున్నారు. స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఫంక్షన్స్. ఫిజియాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఫంక్షన్స్. డిఏ సార్జెంట్ ప్రకారం వ్యాయామ విద్యా లక్ష్యాలు ఎన్ని అని అడిగారు. డిఏ సార్జెంట్ ప్రకారం వ్యాయామ విద్యా లక్ష్యాలు అనేవి 4. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అన్నారు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అయితే విలియం వూంట్. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అయితే కోల్మన్ గ్రిఫిత్ అనమాట ఆన్సర్ దానికి. ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ అడిగారు కాబట్టి కోల్మన్ గ్రిఫిత్ ఆన్సర్. కిన్షియాలజీ అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది అని అడిగారు. ఇది గ్రీకు భాషా పదం. చూడడానికి మరియు కొలవడానికి వీలు కలిగేది ఏమిటి అని అడిగారు. అందులో ఆన్సర్ అయితే గ్రోత్, పెరుగుదల. పురుషుల కన్నా స్త్రీలు పరుగు పందెంలో తక్కువ వేగంతో పరిగెత్తడానికి గల కారణం ఏంటి అని అడిగారు. ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ అయితే హిమోగ్లోబిన్ పురుషుల కంటే మహిళల్లో తక్కువగా ఉండడం వల్ల వారు పురుషుల కంటే తక్కువ వేగంలో తక్కువగా పరిగెట్టడం జరుగుతుంది. అది అలసటను అధిగమించేది ఏది అన్నాడు. ఓవర్కమ్ ఫటిక్ని ఫటిక్ ఉంటుంది కదా, అలసటని అధిగమించేది ఏది అన్నారు. సహనం, ఎండూరెన్స్ అనమాట అలసటను అధిగమించేది. స్టాండింగ్ బ్రాడ్ జంప్కి సంబంధించి అడిగారు. అది స్టాండింగ్ బ్రాడ్ జంప్ అనేది దేనికి యూజ్ అవుతుంది చిన్నపిల్లలంటే ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ వాళ్ళలో పెంచడానికి ఈ స్టాండింగ్ బ్రాడ్ జంప్ అనేది జరుగుతుంది. సో ఈ కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు గుర్తున్నవి, ఇవి మీకు యూజ్ అవుతాయని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.